హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. మనకి బయట కొనేదానికన్నా కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఆ సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ నేను ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకోవాలి. పెట్టుకొని ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎల్తుగా కందిపప్పు మీడియం ఫ్లేమ్లో ఎడ్జస్ట్ చేసేసుకుందాం గ్యాస్ని. ఒక 1/2 కప్పు మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు, కొంచెం ఎల్తుగా శనగపప్పు, ఒక 1/4 గ్లాసు మినప్పప్పు. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనమాట సాంబార్ పొడి. ఒక ఫుల్ స్పూను మిరియాలన్నమాట, మన ఇష్టము, మనకి స్పైసీని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఒక 20 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఒక 20 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులో. లేదు అంటే మీరు ఎండుమిరపకాయలు తగ్గించి ఆ ప్లేస్లో మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ధనియాలు ఒక 2.5 గ్లాసెస్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. 2.5 గ్లాసెస్ ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది దగ్గర 5 to 6 months వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. మనం ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి ఇది కొంచెం మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను చేసే ఈ క్వాంటిటీకి ఒక 15 లవంగాయలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్కల ముక్కలు ఒక 4 వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇట్లా అన్నిటినీ కూడా మాడిపోతూ ఉంటాయి, మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఒక 1/4 గ్లాసు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు వెల్లుల్లిపాయ, అది మొత్తం కూడా ఆ విధంగా డబ్బల్ని ఒక ఫుల్ పాయని ఈ విధంగా వలిసేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ సాంబార్ పొడి మనము సాంబార్కి యూస్ చేసుకోవచ్చు, పప్పుచారుకి యూస్ చేసుకోవచ్చు, అండ్ బిస్మిల్లాబాద్ అంటే కదంబం చేసుకుంటాం కదా దేవుడికి, ఆ కదంబంలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయినమాట. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇట్లా చల్లారనిద్దాం. ఇవి మొత్తం కూడా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్లో తీసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండాలి. అప్పుడు సాంబార్లో మనం వేసినప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది అనమాట. దీన్ని ఫస్ట్ నేనైతే గ్రైండ్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, బాగా పౌడర్ అవ్వకూడదు, అలానే మరీను ధనియాలు పప్పులు కనపడకూడదు అనమాట. కొంచెము బరకగా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇది 5 to 6 months అయితే ఉంటుంది అనమాట. నేనైతే ఈ గాజు సీసాలోకి తీసేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మూత పెట్టుకుందాము. ఇక సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా, ఈ మూత పెట్టేసుకుని నేను స్టోర్ చేసుకుంటాను. ఇది మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.